ఒకటి ఇది నా ఎక్స్పీరియన్స్ లోంచి నేను మాట్లాడుతున్నాను. అలాగే దేవుని వాక్యం ప్రకారం కూడా మాట్లాడుతున్నాను. ఏదైనా ఒక కట్టడం కట్టే ముందు మనకు ఒక పెద్ద స్థలం ఉందనుకోండి, ఒక 1000 గజాల స్థలం ఉందనుకుందాం. ఆ 1000 గజాల స్థలంలో ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ కట్టేది, ఒకవేళ కన్స్ట్రక్షన్ చేయకపోయినా మన స్థలాన్ని మనం కాపాడుకోవడానికి ఫస్ట్ మనం కట్టేది ఏంటంటే చుట్టూ ప్రహరీ గోడ కడతాం. ఆ బౌండరీ వాల్స్ అన్ని కడతాం అన్నమాట. మేము ఇక్కడ వైజాగ్ లో మాకు నేవల్ ఆఫీస్ ఉంటుంది, ఇక్కడ డాక్యార్డ్ ఉంటుంది కాబట్టి నేవీ ఆఫీస్ ఉంటుంది. అలాగే మీకు ఆ సికింద్రాబాద్ ఇవంతా ఆర్మీ రెజిమెంట్స్ ఉంటాయి. అక్కడ వీటిని ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాళ్ళ దగ్గర చాలా వెపన్స్ ఉంటాయి, చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది, చాలా సోఫిస్టికేటెడ్ వెపన్స్. అంటే ఇప్పుడు నార్మల్ పోలీస్ వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ కాదు, ఆర్మీ దగ్గర ఉన్న వెపన్స్ మించిన వెపన్స్ ఇంకా కంట్రీలో ఎక్కడ ఎవరి దగ్గర కూడా ఉంటుంది. సో అన్ని వెపన్స్ ఉండి వాళ్ళు ఆ పహారా కాస్తూ కూడా వాళ్ళ ఆ రెజిమెంట్ చుట్టూ లేకపోతే ఆఫీసుల చుట్టూ అబ్జర్వ్ చేస్తే అక్కడ కూడా ప్రహరీ కూడా ఉంటది. అసలు వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ చాలా సోఫిస్టికేటెడ్, చాలా డెడ్లీ వెపన్స్. అవి చాలు శత్రువుని ఆపడానికి, అవి చాలు శత్రువుని భయపెట్టడానికి. కానీ చుట్టూ ప్రహరీ గోడ ఎందుకు? ఎక్కడ చూసినా సరే, అది ఎలాంటి కట్టడం చూసినా, ఎంత పెద్ద కట్టడం చూసినా చుట్టూ ప్రహరీ గోడ అనేది ఉంటుంది. ఎందుకంటే అంత ఎక్విప్మెంట్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి తెలుసు, చుట్టూ ఆ ప్రహరీ గోడ లేకపోతే ఏదో ఒక రోజు వాళ్ళకి తెలియకుండా శత్రువు ఏదో ఒక వైపు నుంచి వాళ్ళకి కళ్ళు కప్పి లోపలికి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆ వెపన్స్ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆ మంది మార్బలం వాటిలన్నిటిని పక్కన పెట్టి మొట్టమొదట గోడ కడతారు ఎక్కడైనా సరే. లేకపోతే మన ఆదుమరుపులో ఉన్నప్పుడు శత్రువు ఏదో ఒక దగ్గర నుంచి ఎవరో ట్రెస్ పాసర్స్ లోపలికి వస్తారనేది, అంటే ఆక్రమణదారులు వస్తారనేది అందరికి తెలిసిన విషయం. కాబట్టి చిన్న కట్టడాల నుంచి చాలా పెద్ద పెద్ద కట్టడాల వరకు కూడా చుట్టూ ప్రహరీ కడతారనమాట. అలాగే మనం LOC లైన్ ఆఫ్ కంట్రోల్, పాకిస్తాన్ కి మనకి మధ్య ఉన్న ఆ బోర్డర్ ని లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. అక్కడ కూడా చాలా పెద్ద వాల్, అంటే సిమెంట్ వాల్ కాదు కానీ ఈ వైర్లతో, ముళ్ళ వైర్లతో పెద్ద వాల్లో కట్టేస్తారు అన్నమాట. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎవరు రాకుండా. అక్కడ కూడా ఈ ఆర్మీ వాళ్ళు పహారా కాస్తూ ఉంటారు, రోజు నైట్లు కూడా ఉంటారు అక్కడ, పెద్ద పెద్ద వెపన్స్ పెట్టుకుని డ్రోన్ సాయంతో అక్కడ చూస్తూ ఉంటారు ఎవరైనా వస్తున్నారని. బట్ స్టిల్ అక్కడ ఆ ప్రహరీ అంటూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో దగ్గర వీళ్ళ కళ్ళు కప్పి మనిషి లోపలికి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అలా రాకుండా ఉండడానికి, మనిషిని అడ్డుకోవడానికి మొట్టమొదట ఉపయోగపడేది ఏంటంటే ఆ ప్రహరీ అన్నమాట. వాళ్ళకి మధ్య సరిహద్దు లేకపోతే హద్దు. అలా ఇది లేకపోతే ఆ ప్రహరీ గోడ కానీ లేకపోతే బాగానే ఉన్నామని అనుకోవచ్చు, లేకపోతే బాగానే కంట్రోల్ చేస్తున్నాం అని అనుకోవచ్చు. కానీ ఏదో ఒకసారి, అంటే మనం చూడలేని ఆ సమయంలో ఖచ్చితంగా శత్రువు లోపలికి వస్తాడు ఆ ప్రహరీ కానీ లేకపోతే. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, ఒకసారి మార్క్స్ వార్త 3వ అధ్యాయం 24వ వచనం చూస్తే దీన్ని నేను చెప్తున్న దాంతో రిలేట్ చేయొచ్చు. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట ఉంటుంది. యేసుప్రభు చెప్తాడు ఏంటంటే, ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలువనేరదని దేవుడు చెప్తాడు. అది ఏ కాంటెక్స్ట్ లో చెప్తాడంటే, యేసుప్రభు ఆయన్ని దయ్యాలు ఎలగొడుతున్నామంటే దయ్యాల అధిపతి అని చెప్తున్నారు, మీరు నన్ను ఎలా అంటున్నారు, సాతానుకు విరోధంగా ఎక్కడైనా పనిచేస్తుందా అని చెప్తూ, ఒక రాజ్యం తనకు తానే విరోధంగా వేర్పడిన ఎడల ఆ రాజ్యం నిలువనేరదు అని చెప్తాడనమాట. ఎవరైనా వాళ్ళకి వాళ్ళే
నాశనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారా అని చెప్తాడు అనమాట. అది కాంటెక్స్ట్. దీని గురించి ఒకసారి ఆలోచిస్తే, ఒక రాజ్యము తనకు తానే విరోధంగా వేరుపడిన యెడల ఆ రాజ్యం నిలువనేరదు. ఒక సామ్రాజ్యం దాన్ని డిస్ట్రక్ట్ చేసుకోవడానికి అదే పన్నాగాలు పన్నుకుంటూ ఉంటే, అది చేసే పనులు, అది చేసే నిర్ణయాలు ఆ రాజ్యం కూలిపోవడానికి జరుగుతా ఉంటే, ఇంకా రాజ్యాన్ని రక్షించేవాడు ఎవడు లేడు. శత్రువు అవసరం లేదు. ఆ రాజ్యమే కూలిపోతుంది తనంతట తానే. ఎందుకంటే చేసే ప్రతి పని, ఆలోచన దానికి ఎగ్నెస్ట్ గానే చేసుకుంటుంది కాబట్టి ఆ రాజ్యం నిలువనేరదు అని ఉంటది. దీన్ని సేమ్ ఇలాంటి స్టేట్మెంట్ సామెతలు 25వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఉంటది. ప్రాకారం లేక పాడైపో పురము ఎంతో, తన మనసుని అంచుకొనలేని వాడును అంతే. అంటే ఒక పట్టణానికి ప్రాకారం, ఆ చుట్టూ ఉండే వాల్ లేకపోతే అది పాడైపోతుంది. ఎందుకు పాడైపోతుంది అంటే, ఏదైతే దాన్ని రక్షిస్తుందో అది లేకపోవడం బట్టి దాంట్లోకి శత్రువుని ఆహ్వానిస్తున్నట్టు, శత్రువు దాంట్లోకి రావడానికి అవకాశం ఇస్తున్నట్టు అనమాట. ఆ వాళ్ళు శత్రువు పడగొట్టకుండా ఆ వాళ్ళు వాళ్ళకు వాళ్ళు తీసేసుకున్నారనుకోండి, తీసేసుకుంటే ఖచ్చితంగా శత్రువుని లోపలికి ఆకర్షించినట్టు అవుతుంది, శత్రువు లోపలికి రావడానికి వీలవుతుంది అనమాట. అంటే దాని డిస్ట్రక్షన్, అది సెల్ఫ్ డిస్ట్రక్షన్, అది కొందించుకున్నట్టు ప్రాకారం లేకపోతే అంటూ చెప్తూ దాని వెంటనే ఏమంటాడంటే, తన మనసును అణుచుకొనలేని వాడును అంతే. ఎవడైతే తన మనసుని అణుచుకోలేకపోతున్నాడో వాడు కూడా ప్రాకారం లేక పాడైపోయిన పురంతో సమానం అని దేవుడు చెప్తాడు. అంటే తన మనసును అణుచుకోలేని వాడు పాడైపోతాడు అని అర్థం. అణుచుకొని లేనివాడు అంటే తను చేయాల్సిన పని ఏంటంటే అణుచుకోవడం. తను అణుచుకోవట్లేదు. అణుచుకోకపోవడం బట్టి మనసు చెప్పిన దాన్ని అంతా వినడం దాన్ని బట్టి పాడైపోతున్నాడు. అంటే తన నాశనాన్ని తనే కొందెచ్చుకుంటున్నాడు. ఒక రాజ్యం తనకు తాను విరోధంగా వేరుపడిన యెడల ఆ రాజ్యం నిలువనేరదు. దీంతో రిలేట్ చేసుకుంటే తన డిస్ట్రక్షన్, ఒక పర్సన్ తన డిస్ట్రక్షన్, సెల్ఫ్ డిస్ట్రక్షన్ అంటే వ్యక్తిగతంగా తను తాను చెడిపోవడాన్ని, నాశనం అయిపోవడాన్ని తానే కొందెచ్చుకుంటున్నాడు, తానే మొదలు పెట్టుకుంటున్నాడు తనలో. బయట నుంచి వచ్చే డిస్ట్రక్షన్ కంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్, వ్యక్తిగతంగా మనలో నాశనాన్ని గురి చేసేది ఏంటంటే మనసుని అంచుకోలేకపోవడం. దీని నుంచి ఏ ఒక్కరు కూడా తప్పించలేరు. ఇక్కడ ఎక్కడ శత్రువు లేడు. ఇక్కడ బయట నుంచి సాతాను గాని, బయట నుంచి మనుషులు గాని చేస్తున్నది ఏం కాదు. ఇది తనకు తానే విరోధంగా ప్రవర్తిస్తున్నట్టు ఇక్కడ మనం చూస్తాం. నాకు నేను విరోధంగా ప్రవర్తిస్తూ నన్ను నేనే కోలుగొట్టుకుంటున్నాను అంటే ఏంటంటే, నా మనసుని నేను అంచుకోలేకపోతే నన్ను నేను కూల్చుకుంటున్నట్టు, నన్ను నేను నాశనం చేసుకుంటున్నట్టు గుర్తన్నమాట. అంటే నా సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఎక్కడ మొదలవుతుందంటే నా మనసులో మొదలవుతుంది. నా మనసులో మొదలైది నన్ను డిస్ట్రక్ట్ చేయడం, కన్స్ట్రక్ట్ చేయడం చేస్తుంది. అంటే నన్ను కట్టడం, నన్ను పడగొట్టడం జరుగుతుంది అన్నమాట ఖచ్చితంగా. నేను తీసుకునే నిర్ణయాలు, నేను మాట్లాడే మాటలు, నా విధానం ఇవన్నీ కూడా నా మనసులోంచి బయలుదేరుతాయి కాబట్టి అది నాకు అర్థం అవుతూ కూడా దాన్ని అణుచుకోకపోతే నాకు నేనే విరోధంగా ప్రవర్తిస్తున్నట్టు. ఇక్కడ నన్ను నాశనం చేయడానికి ఇంకా ఏది కూడా అవసరం లేదు. నన్ను నేనే డిస్ట్రక్ట్ చేసుకుంటున్నట్టు. ఒకసారి సౌలు జీవితం చూస్తే 1 సమూయేలు 18వ అధ్యాయం 7వ వచనంలో అసలు దావీదు వచ్చిన తర్వాత, గొలియాతుని చంపిన తర్వాత అబ్బాయి ఈ అబ్బాయి ఎవరు కుమారుడు అని తెలుసుకుని దావీదుని పిలిపించి తన సైన్యం మీద ఒక అధికారిగా ఉంచి దావీదుని ఎంకరేజ్ చేసింది సౌలే. కానీ నెమ్మదిగా దావీదు
అందరి మన్ననలు పొందుకుంటూ ఉంటాడు, అందరి అటెన్షన్ లోకి వెళ్తాడు, అందరూ ఆయన్ని పొగుడుతూ ఉంటారు. సో ఒకసారి యుద్ధం చేసి వచ్చినప్పుడు కూడా స్త్రీలు సౌలు 1000 మందిని, దావీదు 10,000 మందిని సంహరించారు అని అన్నప్పుడు సౌలే దావీదుని ఎంకరేజ్ చేశాడు. అంత బాగుంది. చూడండి, సౌలు కంటే తక్కువగా ఉన్నప్పుడు లేకపోతే ఎదుగుతున్నప్పుడు సౌలుకి ఏ ఇబ్బంది లేదు దావీదుని చూసినప్పుడు. ఇంకా అక్కడ చదువుతూ ఉంటే యెహోవా తనకు తోడై ఉన్నాడని, దావీదుకు తోడై ఉన్నాడని సౌలులో ఒక భయం కలుగుతూ ఉంటది. దేవుడు ఈ వ్యక్తికి తోడై ఉన్నాడని. కానీ ఎప్పుడైతే తనకంటే కింద స్థాయి నుంచి కొంచెం ఎదుగుతా తనకంటే పై స్థాయికి వచ్చేసరికి సౌల్లో ఒక రకమైనది, తన మనసులో ఒక రకమైనది స్టార్ట్ అయింది. ఏంటంటే విషపు చూపు. దావీదంటే విషపు చూపు స్టార్ట్ అయింది. తనకంటే కొంచెం ఉన్నతంగా పైకి కనబడేసరికి మనుషులందరూ ఆయన పొగుడుతున్నప్పుడు, దావీదుని పొగుడుతున్నప్పుడు సౌలు జీవితంలో విషపు చూపు, దావీదంటే విషపు చూపు స్టార్ట్ అయింది. అందరూ ఇంకా ఆ కింద చదువుతుంటే 18వ అధ్యాయం చదువుతుంటే తన కుమార్తె ప్రేమిస్తుంది, యెహోవా తనకు తోడే ఉంటాడు, ఇవన్నీ చూసి తన మీద అక్కడ కరెక్ట్ వర్డ్ ఒకసారి 18వ అధ్యాయం 29వ వచనంలో ఉంటుంది. 28 యెహోవా దావీదుకు తోడుగా ఉండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతను ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధంగా ఉండెను. ఒక మనిషి వేరే వ్యక్తుల చేత ప్రేమించబడుతున్నాడు, ఒక మనిషికి దేవుడు తోడు ఉన్నప్పుడు చూసి సంతోషించాలి, లేకపోతే చూసి అలా ఉండాలని అనుకోవాలి తప్ప విరోధం ఉండడం ఏంటి? అది చాలా పెక్యులర్ మానసికమైన స్థితి అన్నమాట. ఒక వ్యక్తి చాలా బాగుంటున్నప్పుడు, ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు చూసి మనసులో విరోధ భావం. సౌలుకి దావీదుకి మధ్య ఏ శత్రుత్వం లేదు, కానీ ఆ వ్యక్తి యొక్క ఎదుగుదల చూసి సౌలుకి లోపల మనసులో ఒక చేదైన ఒక విషపు ఆలోచన, విషపు చూపు మొదలైంది. చిన్నది అది, కానీ ఎక్కడి వరకు వెళ్ళాడంటే ఆ దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తి ఆ మనసులో ఉన్న విషపు ఆలోచన, విషపు చూపు, దావీదంటే ఆ విరోధ భావం తన డిస్ట్రక్షన్ ని కొందించుకుందనమాట. తను నాశనం అయిపోవడానికి కారణం అక్కడి నుంచి మొదలైంది. దావీదు బాగానే ఉన్నాడు, సౌలు మాత్రం తన జీవితం చాలా దారుణంగా ఎండ్ అయింది. తన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి దేవుడు ఎలా అయితే చూడాలనుకుంటున్నాడో ఆ పొజిషన్ నుంచి బయటకు వచ్చేసాడు సౌలు. చిన్న విషయం, జస్ట్ లోపల అసూయ అనేది మొదలైంది తన మనసులో. ఆ విరోధ భావాన్ని లేకపోతే ఆ విషపు చూపిని తను అణుచుకోలేకపోయాడు. ఆ సెల్ఫ్ కంట్రోల్ లేక దాన్ని పెంచి పోషించుకుంటూ ఏం చేశాడంటే తన జీవితాన్ని కంప్లీట్ గా నాశనం చేసుకున్నాడు. దావీదు జీవితాన్ని కూడా మనం అలాగే చూడొచ్చు. దావీదు జీవితంలో చూసినప్పుడు దేవునితో అంత బాగా నడిచిన వ్యక్తి, ఆ ప్రజలందరూ వెళ్ళి లేకపోతే సైన్యం వెళ్ళి యుద్ధం చేయాల్సిన సమయంలో రెస్ట్ తీసుకుంటూ ఆ గోడ మీద నడుస్తూ ఒక స్త్రీ స్నానం చేస్తున్నప్పుడు చూసిన వెంటనే అయ్యో ఎందుకు నేను ఇలా అనవసరంగా ఇక్కడ ఉన్నాను అని పక్కకి వెళ్ళిపోవచ్చు. చూసి అయ్యో అనవసరం చూసాను అనుకోవచ్చు. కానీ ఆ చూపు తన మనసులోకి వెళ్ళి అక్కడి నుంచి తన పాపం చేసేటట్టు చేసి, ఇంకా అక్కడి నుంచి మనకు తెలుసు బత్షెబతో తను చేసిన పరిస్థితి, తను చేసిన పాపం, అది దావీదుకి తన జీవితానికి ఒక పెద్ద మచ్చగా. దావీదు గురించి మనం ఎప్పుడు చెప్పినా ఏం చేసినా సరే బత్షెబతో పాపం చేశాడు అని చెప్తా ఉంటాం. తన జీవితంలో ఒక పెద్ద కెలామిటీ లేకపోతే ఒక పెద్ద మచ్చ ఏర్పడడానికి కారణం ఏంటి? తను చూస్తున్నప్పుడు తన మనసులోకి వచ్చిన దాన్ని అణుచుకోకుండా దాన్ని ఫాలో అయిపోయాడు. మనసులోకి వచ్చిన ఆలోచనని తన కళ్ళు, శరీరం ద్వారా తన మనసులోకి వచ్చిన ఆలోచన, లేకపోతే తన మనసు ప్రేరేపించి శరీరాన్ని ప్రేరేపించి చేయాలనుకుంటున్న పని చేసేయడం బట్టి, మనసుని అంచుకోవడం బట్టి తన జీవితంలో నష్టపోయాడు. ఆ బత్షెబతో పాటు ఆ కూడినప్పుడు పుట్టిన పిల్లోడుని దేవుడు మొత్తుతాడు, ఆ పిల్లోడు మరణిస్తాడు. చాలా ఒక తన జీవితానికి
రాజైన దావీదు జీవితంలో ఒక మచ్చగా మిగిలిపోవడానికి కారణం ఏంటంటే ఆ సమయంలో తన మనసులో వచ్చిన ఆలోచనని పంచుకోకపోవడం. వీళ్ళందరికంటే ఘోరం ఏంటంటే ప్రవక్త అయిన సమూలు సమూయేలు యొక్క ఉమ్, గురువు గారు ఏలి, ప్రవక్త అయిన ఏలి కుమారులు చనిపోవడం మనం చూస్తాం. అక్కడ మనసాన్ని కూడా ఎత్తుకెళ్ళిపోతారు శత్రువులు వచ్చి. అది విని ఏలి వెనక్కి పడిపోయి చనిపోతాడు. తన కోడలు ప్రసవిస్తూ ఆవిడ చనిపోతుంది. ఏలి కుమార్ల ఎండింగ్ అంతా మనకు తెలుసు, ప్రవక్త అయిన ఏలి కుమార్ల ఎండింగ్. ఎందుకంటే దేవుడి ఎదుట చాలా ఘోరమైన పాపం చేస్తారు. ఏంటంటే అక్కడ ఆ దేవుని సన్నిధికి వచ్చే ఆ పిల్లలు ఆడవాళ్ళని ఆవరణలోనే వాళ్ళతో వ్యభిచారం చేస్తారు వాళ్ళు. అది చాలా దారుణమైన సంగతి. అది దేవుని దగ్గరికి ఆ మందిరానికి వచ్చే వ్యక్తులతో వ్యభిచారం చేయడం అనేది దేవుడి దృష్టిలో చాలా అసహ్యమైంది అది. కాబట్టి ఇవన్నిటిని బట్టి వాళ్ళు చనిపోతారు. అది మామూలుగా బయటకి అది చాలా అసహ్యమైన పనే. కానీ ఆ ఏలి కుమారుల జీవితం డైరెక్ట్ గా వ్యభిచారంతో స్టార్ట్ అవ్వలేదు. అది మనం చూస్తే 4వ అధ్యాయంలో చిన్నప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ యాజకులు తీసుకునే ఆ మాంసం అదంతా ఉంటది, అర్పించడానికి వచ్చిన ఆ పశువుల యొక్క మాంసం ఉడికి ఉడకంది ఆ పచ్చి మాంసం మాకు ఇచ్చేసేయండి అని ఆ కొవ్వుని మాంసాన్ని వాళ్ళు తీసుకెళ్ళిపోవడం చూస్తాం. ఒకసారి అది మీకు చూపిస్తాను. మొదటి సమయాలు 2వ అధ్యాయం చాలా సిల్లీగా ఉంటది. ఇది వాళ్ళు చేస్తున్న పని. 2వ అధ్యాయం 12వ వచనం నుంచి, ఏలి కుమారులు యెహోవాను ఎరుగుని వారే మిక్కిలి దుర్మార్గులైరి. జనుల విషయమై యాజకులు చేయించు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలిపశువును వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో గాని తపేళ్లలో గాని గోనులో గాని కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చిందంతా యాజకుడు తన కొరకు తీసుకున్నాను. ఇది మామూలుగా జరిగే పని. ఆ కొంకితో తీసినప్పుడు వచ్చే మాంసం అంతా యాజకుడు తీసుకుంటాడు. షిలోకు వచ్చి ఇశ్రాయేల్ అందరికీ వీరు ఇలాగని చేయొచ్చు వచ్చి, ఇది కాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువుని వధించువానితో యాజకుని వండించుటకై మాంసం ఇమ్ము, ఇంకా కొవ్వును దహింపక ముందు ఆ మాంసాన్ని ఇచ్చేసే. ఉడకబెట్టిన మాంసం అతని యొద్ద తీసుకున్నాడు, పచ్చి మాంసమే కావాలను అని చెప్పుకోవచ్చు. ఆ పచ్చి మాంసం ఇచ్చే, ఇంకా ఆ కొవ్వుని కాల్చే వరకు, దాన్ని ఉడకబెట్టే వరకు అవన్నీ ఉడకబెట్టిన తీసుకోడు, ముందే వచ్చి ఆ మాంసాన్ని ఇచ్చేసి అని ఆ ఏలి కుమారులు అక్కడ అర్పించే అర్పణలు వాటిల్లో ఉన్న మాంసం ఉంటుంది చూడండి, మాంసం కోసం కక్కుర్తిపడి ఆ పచ్చి మాంసాన్ని ఉడకని మాంసాన్ని ఆ ప్రాసెస్ అంతా జరగక ముందే, దేవుడిచ్చిన విధి విధానాల ప్రకారం ఆ బలి అర్పించక ముందే, అది కంప్లీట్ అవ్వకముందే ఆ మాంసం కోసం కక్కుర్తిపడి అక్కడ మాంసాన్ని వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారు. చూడండి, ఎక్కడ చిన్న చిన్న దాంట్లో కక్కుర్తి. అంటే ఫుడ్ అంటే కక్కుర్తి అన్నమాట. ఫుడ్ కోసం, ఆ మాంసం కోసం వాళ్ళ మనసుల్లో ఏంటంటే ఒక అంటే ఆ వెంపర్లాడిపోవడం ఫుడ్ కోసం. అక్కడ మొదలైంది వాళ్ళ జీవితం. అది ఎక్కడండి అయిందంటే అక్కడే దేవుని సన్నిధిలో ఆడవాళ్ళతో వ్యభిచరించే ఆ స్థాయికి వెళ్ళిపోయారు అనమాట. ఏలి చేసిన తప్పు కూడా ఏంటంటే తన తండ్రి చేసిన తప్పు చిన్నప్పుడే ఈ మాంసం కోసం, తిండి కోసం, ఇంకా ఈ చిన్న చిన్న వాటిని వాళ్ళు పట్టింపు లేకుండా ప్రవర్తిస్తున్నప్పుడు అక్కడే సెర్చ్ చేసి ఉంటే బాగున్నాం. వాళ్ళ జీవితాల్లో కూడా మొదలైంది డిస్ట్రక్షన్ ఎక్కడంటే తిండి దగ్గర మొదలైంది. ఆ తిండి అంటే తిండి అంటే యావ, మరి మీ భాషలో అంటే మీ వాడుక భాషలో ఏమంటారో తెలియదు కానీ తిండి అంటే తీవ్రమైన ఆశ అన్నమాట. అక్కడ మొదలైంది. చాలా చిన్నది అది. అది ఎక్కడి వరకు తీసుకుని వచ్చిందంటే భయంకరమైన పాపంలో, దేవుని దృష్టిలో భయంకరమైన పాపం చేయడం వరకు తీసుకుని వచ్చింది. వాళ్ళు దాన్ని అంచుకోలేకపోయారు. సౌలేమో చిన్నది అసూయ, మనసులో వచ్చిన అసూయని అంచుకోలేకపోయాడు. దావీదేమో చూసిన చూపుని, దానివల్ల వచ్చిన ఆ టెంప్టేషన్ ని అంచుకోలేకపోయాడు. వీళ్ళు తిండి దగ్గర చిన్న కక్కుర్తి పడి
ఆ తిండి గురించిన ఆ కక్కుర్తిని, ఆ ఆశని వేలంచుకోలేకపోయారు. ఈ 3 జీవితాలు చూస్తే చాలా పెద్ద డిస్ట్రాక్షన్. ఇవన్నీ సెల్ఫ్ డిస్ట్రక్షన్. ఇక్కడ ఎక్కడ కూడా శత్రువు లేడు. వాళ్ళు డిస్ట్రాక్ట్ అవ్వడానికి, వాళ్ళు నష్టపోవడానికి ఏ శత్రువు ప్రమేయం కూడా లేదు. వాళ్ళ నాశనాన్ని వాళ్ళే తెచ్చుకున్నారు. దేనికంటే వాళ్ళ మనసుల్ని అంచుకోలేకపోవడం బట్టి. అందుకే సామెతలు మనం ఇందాక చదివాం గదా! సామెతలు 25, 28లో చెప్పిన మాట ప్రాకారం లేక పాడైపోవు పురం ఎంతో, తన మనసుని అంచుకొని లేనివాడును అంతే. ఈ సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతదంటే మన మనసులో స్టార్ట్ అవుతది. ఖచ్చితంగా మన మనసులో ఉండే ఆలోచనలన్నిటిని, మనం మనసుకొచ్చే ఆలోచనలన్నిటిని మనమే అణుచుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది అణుచుకోవాలి. చాలా సార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవా నాకు ఇలా వస్తుంది నువ్వు తీసేయని చెప్తాం. నాలో కోపం తీసేయని చెప్తాం. నాలో ఉన్న అసూయని తీసేయని చెప్తాం. నాలో ఉన్న ద్వేషం తీసేయని చెప్తాం. దేవుడికి అది తీయాల్సింది. అణుచుకోవాలి. మనం అణుచుకోవాలి. మారు మనసుకు తగిన జీవితం జీవించండి అని దేవుని వాక్యం ఉంటది. మారు మనసుకు తగిన ఫలం ఫలించండి అని దేవుని వాక్యం ఉంటది. మనమే జీవించాల్సింది. ఫలించాలంటే మనమే అంటుకట్టబడి ఉండాల్సింది. అణుచుకోండి అంటే మనమే అణుచుకోవాల్సింది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఆ మనసులోకి ఆ భావాన్ని వచ్చినప్పుడు దాన్ని అణగదొక్కాల్సింది మనమే. ఒకవేళ మనం చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు చేసుకోలేకపోతే దేవుడి సహాయాన్ని కోరుకోవడంలో తప్పేం లేదు. దేవా నేను ఇలా అనుకుంటున్నాను, ఇలా చేయడానికి సహాయం చేయి అంటే దేవుడు తన వాక్యాన్ని పంపి అది చేయటానికి, మనసులో వచ్చిన ఆ భావాన్ని అణుచుకోవటానికి మరింత శక్తినిస్తాడు. మనం ప్రయత్నం చేసి అసలు మనం ప్రయత్నమే చేయకుండా సపోజ్ నా మనసులో అసూయ, ద్వేషం ఉందనుకోండి. దాన్ని డీల్ చేయాలన్న ఆలోచనే లేకుండా, అది నా జీవితంలో ఉండకూడదు అన్న ఆలోచనే లేకుండా జస్ట్ నేను ప్రార్థన చేసి నాలో ఉన్న అసూయ, ద్వేషాలను తీసే ప్రభువా, నాలో ఉన్న కోపాన్ని తీసే ప్రభువా అని జస్ట్ ప్రార్థన చేసి నేను చేయాల్సిన దాన్ని దేవుడి చేతులకు అప్పచెప్తే ఎప్పటికీ కూడా అది మన జీవితంలో నుంచి పోదు. నువ్వు అణుచుకొని దేవుడు చెప్తున్నప్పుడు అణుచుకోవడానికి, దాని నుంచి బయటికి రావడానికి, అది తొలగించుకోవడానికి మొట్టమొదటి ప్రయత్నం చేయాల్సింది మనమే. దాన్ని గాని ఉంచుకుంటే చిన్న చిన్నవి అనుకోవచ్చు. రక్షింపబడిన వ్యక్తులుగా, యేసుక్రీస్తుని అంగీకరించిన వ్యక్తులుగా, విశ్వాసంలో ఎదుగుతున్న వ్యక్తులుగా వీటి గురించి పట్టింపు లేకపోవచ్చు. మిగతా అన్నిటితో పోల్చుకుంటే అసలు ఇవి చాలా చిన్న విషయమే కదా అని అనుకోవచ్చు. యేసుప్రభు అందుకే ఒక మాట చెప్తాడనమాట. తీర్పు తీర్చడం గురించి కూడా ఏం చెప్తాడంటే, మీరు ఎవరికి తీర్పు తీర్చొద్దు. నీ మొట్టమొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని నువ్వు తీసుకుంటే నీ సహోదరుడి కంట్లో ఉన్న ఆ నలుసుని నువ్వు ఈజీగా తీయగలుగుతావు అని చెప్తాడు ఈ తీర్పు విషయంలో. నాకు ఒకసారి దాని గురించి ఆలోచించినప్పుడు ఎవడి కంట్లో అయినా దూలం ఉంటాయి. నలుసుంటేనే మనం వెంటనే ఇలా నలుపుకుని వెంటనే తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దూలం అంటే పెద్ద చెక్క కంట్లో దూరితే తెలీదండి. ఆ కంట్లో దూరిన తర్వాత పక్కోడు గురించి అసలు మనం ఆలోచిస్తాం. పక్కోడు కంట్లో ఉన్న నలకను తీయడానికి అసలు ఏమైనా ఆలోచిస్తాం. ఆ దేవుడు చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ ఆ స్టేట్‌మెంట్ ఏంటో చాలా వింతగా అనిపించిందంట. వింతగా అనిపించింది నాకు. నీ కంట్లో ఉన్న దూలాన్ని ముందు నువ్వు తీసుకో. అప్పుడు పక్కోడి కంట్లో ఉన్న నలుసుని తీయడానికి నీకు తేటగా కనబడుతదని చెప్పాడు యేసుప్రభు. దాని గురించి ఆలోచిస్తే నాకు అర్థమైందంటే కంట్లో దూలం ఉంచుకున్న వ్యక్తికి కంట్లో దూలం ఉన్నదని అర్థమవుతది. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఆ స్టేట్‌మెంట్‌కి మీనింగ్ నా కంట్లోని నలుసు ఉంది. దూలం కాదు. అవతల వ్యక్తి జీవితంలో అవతల వ్యక్తి కంట్లో కూడా నలుసుంది. నలుకుంది. మొట్టమొదట నా కన్నుని నేను క్లియర్ చేసుకోకుండా అవతలోడి కంట్లోని ఉన్నదాన్ని తీయడానికి నేను ప్రయత్నం చేస్తా ఉంటే, అంటే నన్ను నేను సరి చేసుకోకుండా చిన్నదే అవ్వచ్చు. అవతల వ్యక్తిని సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంటే దేవుని దృష్టిలో నా జీవితంలో ఉన్నది, నా కంట్లో ఉన్నది ఒక పెద్ద దూలంలాగా ఆయనకు కనబడుతదన్నమాట అని నాకు అర్థమైంది. చిన్నదే కదా! అవతల వ్యక్తితో పోల్చుకుంటే చిన్నదే కదా నా జీవితంలో. అవతల వ్యక్తులతో పోల్చుకుంటే నా బిహేవియర్ బానే ఉంది కదా అని నేను ఇంకొక వ్యక్తిని సరిచేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటే దేవుడి దృష్టిలో అది చాలా పెద్దగా ఉంటదన్నమాట. అంటే తీర్పు తీర్చే విషయంలో, అవతల వ్యక్తుల గురించి ఆలోచించే విషయంలో ఆ నెగటివ్‌నెస్ నాలో ఉన్నది దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే చెప్పాడేమో, నాలో ఉన్నది చిన్నదైనా సరే ఆయన దృష్టిలో నేను తీర్పు తీరుస్తున్నప్పుడు ఇతర వ్యక్తుల్ని అది చాలా పెద్దగా ఉంటదేమో అని నాకు అనిపించిందన్నమాట. కాబట్టి ఈ సెల్ఫ్ డిస్ట్రక్షన్ నేను ఈ తీర్పు అనేది ఎందుకంటున్నానంటే, మనసును అణుచుకోకపోవడం ఎందుకంటున్నానంటే, నాకు ఒక చాలా బ్యాడ్ హ్యాబిట్ ఉండేది. ఏంటంటే చాలా మంది
ఇప్పుడు యూట్యూబ్లో దొంగ బోధలు, ఆ, దేవుని వాక్యానికి చాలా విరుద్ధంగా మాట్లాడడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అది మనం జస్ట్ వింటున్నప్పుడు మనకి అర్థమైపోతూ ఉంటది. అప్పుడు మనకి బాధ అనిపిస్తుంది, అరే ఎంత పరిచయం చేస్తున్నాడు ఏంటి, ఇంత ఎలా మాట్లాడుతున్నాడు అని ఒక చిరాకు, లేకపోతే బాధో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. నేను ఎలా అలవాటు చేస్తున్నానంటే నెమ్మదిగా ఆ వ్యక్తి యొక్క చాలా కాలం క్రితం జరిగిన విషయం అనమాట. ఆ వ్యక్తి యొక్క ఆ మెసేజ్ వినేవాడిని అనమాట. విని ఇలా మాట్లాడుతున్నాడేంటి చండాలంగా అని అనుకునేవాడిని. తర్వాత రోజు మళ్ళా కావాలన్న వ్యక్తి ఈ రోజు ఏం మాట్లాడాడు అని చూస్తూ ఉండేవాడిని. మళ్ళా విని ఛే! ఈ వాక్యాన్ని ఎలా వక్రీకరించాడా అని అలా ఉండేవాడిని. అంటే నేను రోజు వింటుంది దేనికంటే ఎలా రాంగ్ చెప్తున్నాడో చూద్దాం అని వింటూ ఉండేవాడిని అనమాట. అసలు అది నన్ను ప్రభావితం చేస్తుందన్న విషయం కూడా తెలీదు. నేను వింటుంది దేవుని వాక్యమే. కానీ వింటున్న ఉద్దేశం ఏంటంటే తప్పులు పట్టడానికి. ఎలా తప్పుగా మాట్లాడుతున్నాడో చూద్దాం అనడానికి నా టైంని దానికి పెట్టేవాడిని, కొంత టైంని. అసలు నేను చేస్తున్న తప్పన్న విషయం కూడా నాకు అర్థం కాలేదు. చివరికి ఏం జరిగిందంటే నెమ్మదిగా నేను దేవుని సన్నిధిని అనుభవించలేని స్థితిలోకి వెళ్ళిపోయాను. నా మనసుకి నెమ్మది పోయింది. నా మనసులో శాంతి లేదు. నేను దేవుడి యొక్క ప్రేమను అనుభవించలేకపోతున్నాను. దేనికి కారణం ఏంటంటే అవతల వ్యక్తిలో ఉన్న తప్పులు, అవతల వ్యక్తిలో ఉన్న దాన్ని చూసి వాడికంటే నేనే బాగున్నాను అనుకుంటూ, ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి అనుకుంటూ, నాకు తెలియకుండానే నా సెల్ఫ్ డిస్ట్రక్షన్ ని నేను పొందించుకున్నాను అనమాట. అక్కడ నేను చేయాల్సింది, వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి సరైన మార్గంలో లేనప్పుడు, సరిగా మాట్లాడలేనప్పుడు చూసి బాధపడి దేవుని సన్నిధిలో ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయాల్సిన ఆ స్థితిలో నన్నుంచితే, నేనేమో ఆ వ్యక్తిలో ఉన్న లోపాలన్నిటిని చూస్తూ ఆ లోపాలన్నిటిని ఎత్తడానికి ఒక ఒక చేదైన భావం ఆ వ్యక్తి గురించి నేను డెవలప్ చేసుకోవడానికి నా టైం అంతటి అలా యూజ్ చేశాను అనమాట. అంటే నా మనసులో తన గురించి వస్తున్న ఆలోచనని నేను అంచుకోలేకపోయాను. అలా చాలా విషయాలు అసూయలో కానీ, ద్వేషంలో. నేను ఆ చర్చిలో వర్షిప్ లీడ్ చేస్తూ ఉండేవాడిని అనమాట. సో వర్షిప్ లీడ్ చేస్తున్న టైంలో చాలా అప్పటి వరకు చర్చిలో ఒక రకమైన, అంటే ఒక ప్యాటర్న్ లో జరిగేది వర్షిప్. పరిచర్యలోకి నేను కొత్తగా పరిచర్యలోకి వచ్చినాక ఆ ప్యాటర్న్ అంతా మారింది. వర్షిప్ చాలా బాగా జరుగుతూ ఉండేది అనమాట. చాలా మంది వర్షిప్ లోనే స్వస్థత పొందుతూ ఉండేవారు, విడుదల పొందుతూ ఉండేవారు, అంత బాగుంటూ ఉండేది. ప్రాక్టికల్ నా జీవితంలో జరిగింది చెప్తున్నాను, సిగ్గుపడకుండానే నేను చెప్తున్నాను, ఎందుకంటే ఉపయోగపడుతుందని చెప్తున్నాను. సో బాగా జరుగుతూ ఉండేది. చాలా మంది వచ్చి చాలా బాగా జరిగిందన్న, ఇన్నాళ్ళు ఒక రకంగా జరిగేది, ఇప్పుడు చాలా బాగా జరిగింది. అసలు ఈ పాటలు ఆ అసలు మేము పాడేవాళ్ళమే కాదు, పాత ఏవో పాడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ లిరిక్స్ అన్ని అర్థం అవుతున్నాయి. పాత పాటలు అయితే కొన్ని మాటలు కూడా అర్థమయ్యేవి కాదు అని ఇలా చెప్తా ఉన్నప్పుడు చాలా సంతోషించేవాడిని. అది నెమ్మదిగా జనాలందరూ వచ్చి చాలా బాగా జరిగింది, వర్షిప్ చాలా మేము ఎంజాయ్ చేసాం, దేవుని సన్నిధిని అనుభవించాం, అది ఇది అనేసరికి నాకు తెలియకుండానే నా హృదయం గర్వంతో నిండిపోయింది నెమ్మదిగా. సో నేను గర్వంతో ఉన్నాను, దేవునికి సంబంధించిన ఆ మహిమను నేను దొంగిలిస్తున్నాన్న విషయం నాకు ఎప్పుడు అర్థమైందంటే, నేను కాకుండా ఇంకొక వ్యక్తి కూడా వచ్చి వర్షిప్ చేయడం మొదలుపెట్టిన తర్వాత, వర్షిప్ లీడ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు నేను లీడ్ చేయట్లేదు, నేను కాంగ్రిగేషన్ నడిపించట్లేదు, ఇంకొక పర్సన్ వచ్చి నడిపిస్తున్నప్పుడు అక్కడ కూడా చాలా బాగా జరుగుతుంది. మనుషులందరూ కూడా విడుదల పొందుతున్నారు. వాళ్ళు వెళ్ళి తనతో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే వాళ్ళు చెప్తున్నప్పుడు ఈ రోజు ఆరాధన బాగా జరిగింది అన్నప్పుడు నా మనసు సంతోషించట్లేదు, నా మనసుకి ఇది ఆనందం కలిగట్లేదు. అంతకుముందు చాలా ఆనందం అనిపించేది. నేను తిరిగి చెప్తా ఉన్నాను, అంత దేవుడి కృపమ్మ, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామంలో కూడుకుంటారో మన మధ్య ఉంటారని చెప్పాడు కదా ఆయన. అది ఆయన ఇచ్చిన వాగ్దానం, ఇది నాలో ఉంది. దేవుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి మనం ఇంత ఎంజాయ్ చేస్తున్నాం, ఆయన బలమైన సన్నిధి ఇక్కడ ఉంది కాబట్టి మనం ఎంజాయ్ చేస్తున్నాం, ఆయన మనల్ని విడుదల చేసేవాడు. ఇవన్నీ నేను చెప్పిన వ్యక్తిని నేను లీడ్ చేయనప్పుడు, ఇంకొక వ్యక్తి లీడ్ చేస్తున్నప్పుడు, మనుషులు సంతోషిస్తున్నప్పుడు, మనుషులు విడుదల పొందుతున్నప్పుడు అది నా మనసుకి సంతోషాన్ని ఇవ్వట్లేదు, ఆ మాటలు ఏమి నా నోట్లోంచి రావట్లేదు. అప్పుడు నాకు అర్థమైంది, అది నెమ్మదిగా ఏంటంటే కాంగ్రిగేషన్ అంతా దేవుని సన్నిధిని అనిపిస్తుంది నేను తప్ప, వాళ్ళందరూ సంతోషిస్తున్నారు నేను తప్ప. దానికి కారణం ఏంటంటే నా మనసులో ఉన్న అసూయ, నా మనసులో ఉన్న
ఆ వ్యక్తి పట్ల ఒక రకమైన నాకు తెలియని ఇందాక సౌలు గురించి మనం చదివాం కదా, మనుషులందరూ ఆ వ్యక్తిని పొగుడుతున్నప్పుడు దేవుడు తనకు తోడే ఉన్నాడు అన్నప్పుడు విరోధ భావం మొదలైందంట. నాకు నిజంగానే అలాంటి విరోధ భావం మొదలైంది. నాకు తెలియకుండా ఇదంతా డెవలప్ అయింది. చివరికి కంప్లీట్ గా నేను దేవుని సన్నిధిని అనుభవించలేని స్థితిలోకి వెళ్ళిపోయాను. పాటలు పాడుతున్నారు, అందరూ ఆరాధన చేస్తున్నారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు, సంతోషించేవాళ్ళు సంతోషిస్తున్నారు, కన్విక్ట్ అయ్యేవాళ్ళు కన్విక్ట్ అవుతున్నారు, విడుదల పొందుతున్నారు. దేవుని బలమైన సన్నిధి ఆ సమయం అంతా మనుషులందరూ అనుభవిస్తున్నారు. నేను మాత్రం ఒంటరిగా అలా నిలబడుతూ ఉండేవాడిని. ఏది నా జీవితంలో ఉండేది కాదు. దేవుడు మహా కృప ఏంటంటే అది నా జీవితంలో జరుగుతున్నట్టు చాలా కాలం వరకు నాకు తెలియదు. నేను దేవుడి సన్నిధిలోకి వెళ్ళి, ప్రభు ఏంటి, నేను ఎందుకు నీ ఉనికిని నేను కనుక్కోలేకపోతున్నాను, మొన్నటి వరకు ఉన్న ఆ సంతోషం నా జీవితంలో ఎందుకు లేదంటే, దేవుడు నా హృదయంలో ఉన్న ఆ గర్వాన్ని, నా హృదయంలో ఉన్న అసూయని, నా హృదయంలో ఉన్న ద్వేషాన్ని ఒక్కసారి చూపించడం మొదలుపెట్టాడనమాట. చూపించడం మొదలుపెట్టిన తర్వాత దేవుడి సన్నిధిలో నేను ఒప్పుకున్నాను అదంతా. ప్రభువా, నీకు చెందాల్సిన మహిమని నేను దొంగిలించడం మొదలుపెట్టాను. అది నా జీవితంలో ఒక పెద్ద నష్టాన్ని తీసుకొని వచ్చింది. ఆ వ్యక్తి మీద ఎలాంటి విరోధ భావం, ఇలాంటి ఆలోచన డెవలప్ అయిపోయింది. నాకు అదంతా అర్థం కాలేదు నేను ఆ స్థితిలో ఉన్నట్టు. దయచేసి నన్ను క్షమించు అన్నప్పుడు గొప్ప విడుదల. దేవుడు నాకు చెప్పిందంటే, ఆ వ్యక్తి కోసం ప్రార్థన చెయి. ఆ వ్యక్తిని ఇంకా బలంగా దేవుడు వాడుకోవాలని ప్రార్థన చేయన్నప్పుడు మనస్ఫూర్తిగా ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి నేను నిలబడినప్పుడు అసలు ఆ వ్యక్తి కనబడట్లేదు నాకింకా. ఆ వ్యక్తిలోంచి వస్తున్న ఆరాధన నా ప్రభువుకి వెళ్తుంది. తను నా నాతో పాటు నా కుటుంబ సభ్యుడు, నా సహోదరుడు, క్రీస్తులో మేము సహోదరులు అన్నది వచ్చి ఆ వ్యక్తి పాడుతుంటే, ఆ వ్యక్తి లీడ్ చేస్తుంటే, ఆ వ్యక్తి మాటలు మాట్లాడుతుంటే నా హృదయం అంతా గొప్ప సంతోషం. దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, ఆ మాటలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే నా మనసులో దాన్ని దేవుడు తీసేసాడు కాబట్టి. అంతకు ముందు వరకు నేను ఏం చేశాను, నా మనసుకు వచ్చిన ఆలోచనని నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. నా మనసుని అణుచుకోలేకపోయాను కాబట్టి అది నన్ను నెమ్మదిగా పడదోసుకుంటూ వచ్చిందనమాట. కానీ దేవుని మహాకృప ఏంటంటే, మనల్ని కుడికి గాని ఎడమకు గాని తొలగిపోయినకుండా తిన్నని మార్గం ఇది అని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడిని మనకి వరంగా ఇచ్చాడు. ఆయన మనతో పాటు ఉండి మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన స్వరానికి మనల్ని లోబర్చుకుంటే ఖచ్చితంగా వీటన్నిటిలోంచి మనం విడుదల పొందుతాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చాలా సింపుల్. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. దేవునికి లోబడినప్పుడు అంటే మన ఎమోషన్స్ అన్నిటిని, మన ఆలోచనలన్నిటిని, మన మన జీవిత విధానాన్ని దేవుడికి లోపరుచుకున్నప్పుడు ఖచ్చితంగా అపవాది తంత్రాలు, అపవాది చేసే ప్లాన్స్ అసలు ఈ కాంటెక్స్ట్ లో అయితే పాపం శాటిన్ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నా ప్రధాన శత్రువు ఎవరంటే సాతాను కాదు, నేనే నా ప్రధాన శత్రువుని. నన్ను నేను అక్కడ నాశనం చేసుకుంటున్నాను. కానీ ఎప్పుడైతే దేవుడికి నేను లోబడ్డానో, దేవుని మాటకి విధేయత చూపించానో, ఆ నాశనం అక్కడితో ఆగిపోయి తిరిగి నా జీవితం మళ్ళా సంతోషంగా సాగిందనమాట. ఈ కోపం విషయంలో కూడా దేవుని వాక్యం చెప్తున్నప్పుడు, కోపడు గాని పాపం చేయొద్దు అని చెప్పి కిందన సూర్యాస్తమయం వరకు లోపు ఆ కోపం మీలో ఉండకూడదు, తొలగిపోవాలని చెప్తూ వెంటనే చెప్తాడు అపవాదికి చోటు ఇవ్వద్దని. సో అపవాదికి మన జీవితం మీద ఎటువంటి అధికారం లేదండి. మనం క్రీస్తుకు చెందిన వ్యక్తులు అని ముద్రించబడ్డాం పరిశుద్ధాత్మ దేవునిలో. అంతం వరకు ఆయనలో ముద్రించబడి ఉంటాం. ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఆయన మనకు సంచకరు, అంటే హీజ్ అవర్ గ్యారంటీయర్, అంటే సాక్షి సంతకం, గ్యారంటీయర్ సంతకం పెట్టాడు అనమాట. ఈ వ్యక్తి క్రీస్తుకు చెందిన వ్యక్తి అని. అంత ప్రొటెక్షన్ దేవుడు మనకి ఇచ్చినప్పుడు, చుట్టూ ఆయన మనం కంచి వేసినప్పుడు, అపవాది లోపలికి ఎంటర్ అవడానికి కారకులు ఎవరు అంటే మనమే. ఆ చుట్టూ వేసిన కంచికి మనమే గేట్లు ఓపెన్ చేసినట్టు, అపవాదిని ఎంటర్ అవ్వడానికి మనమే ఆహ్వానిస్తున్నట్టు. ఎలాగా? కోపం, చిన్న ద్వేషం, చిన్న అసూయ, చిన్న చేదైన భావం ఇతర వ్యక్తుల గురించి, అది వచ్చిన వెంటనే మనం అపవాదికి చోటిస్తున్నట్టు. ఆడొచ్చాడా ఇంక మనల్ని డిస్ట్రక్షన్ లోకి తీసుకుని వెళ్తాడు. అలా కాకుండా అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే
దేవుని వాక్యానికి లోబడితే, మన ప్రతి ఎమోషన్‌ని దేవునిలో వాక్యానికి లోబరుచుకుంటే, చాలా చిన్న చిన్నగానే ఉండొచ్చు. చాలా చిన్న చిన్న విషయాలుగానే ఉండొచ్చు. అసూయ, ద్వేషం, ఈ కోపం అసలు మనం దాన్ని పట్టించుకోం. పాపం అంటే వ్యభిచారం, దొంగతనాలు ఇవి ఆ వ్యక్తుల కంటే బానే ఉన్నాను కదా! వాళ్ళందరికంటే బానే ఉన్నాను కదా అనుకోవచ్చు గానీ, అవన్నీ డిస్ట్రాక్షన్‌లోకి నడిపిస్తాయి. దీనంతటి బదులు మన మనసుని మనం ఉంచుకున్నప్పుడు, మన మనసుని దేవుని వాక్యానికి లోబరుచుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆశీర్వదింపబడతాం. నష్టపోం. ఆ నష్టం మనకు కనబడదు. కాకపోతే దేవుని సన్నిధిని మనం అనుభవించలేం. సో, ఇది నా జీవితంలో జరిగింది యాక్చువల్‌గా. నేను వాక్యాన్ని బోధించడం కంటే, నేను ఎలాగైతే విడుదల పొందానో, ఎలా నన్ను నేను పరిశీలించుకోలేకపోయానో, ఎలా నేను నష్టపోయానో, అది మీకు చెప్దామని అనుకున్నాననమాట. ఆ నష్టం నుంచి దేవుడు తన మహా కృపను బట్టి నన్ను విడుదల చేశాడు. లేకపోతే నేను దేవుని సన్నిధిని అనుభవించలేకపోదును. దేవుని వాక్యాన్ని నేను అనుభవించలేకపోదును. ఆరాధన చేస్తున్నప్పుడు ఆ సంతోషాన్ని నేను అనుభవించలేకపోదును. నా మనసు యొక్క స్థితిని బట్టి. కానీ అటువంటి ఆ స్థితి అంతట్లోంచి దేవుడు నన్ను విడుదల చేశాడు. కాబట్టి మన మనసుని మనమే ఉంచుకోవాలి. మన ఎమోషన్స్‌ని మనమే ఉంచుకోవాలి. మన ఎమోషన్స్‌ని, మన ఆలోచనల్ని దేవుని వాక్యానికి మనం చెరపట్టినప్పుడు, దేవుని వాక్యానికి సబ్మిట్ చేస్తున్నప్పుడు, మనకు తెలియని ప్రతి మనలో మనం దేవుని వాక్యం అనే వెలుగులో సరిజేసుకుంటున్నప్పుడు, మనలో మనకు అర్థం కాని, మనకు తెలియని ఆ ప్రతి పరిస్థితి నుంచి దేవుడు ఖచ్చితంగా మనల్ని విడుదల చేసి, ఆయన పిల్లలుగా సంతోషంగా ఆయనతో ఆహ్, ఆ కుటుంబం అంతటితో అంటే దేవుడిచ్చిన ఆ కుటుంబం అంతటితో సంతోష సమాధానాలతో మనం ఉండటానికి, ఆశీర్వదింపబడడానికి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కాబట్టి మన మనసుని మనం పరీక్షించుకుందాం. ఏదైనా చేదైందుంటే ప్రభా ఇదిగో నా జీవితాన్ని డీల్ చెయ్యి అని ఆయనకి మనం కంట్రోల్ ఇద్దాం. ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేసి మనకి అసలైన స్వాతంత్రాన్ని ఇస్తాడు. మారు మనసుకు తగిన జీవితాన్ని జీవించడానికి మనకి అవకాశం కూడా దొరుకుతది. మనం ఫలించే వ్యక్తులుగా ఉంటాం ఆయనతో అంటుకట్టబడితే. కాబట్టి ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. సో, దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. బ్రదర్ సారీ. ఆహ్, ఒక 10 10 నిమిషం